శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఆశా భోన్స్లే గురించి మాట్లాడుకుందాం. ఆవిడ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 12th అనుకుంటా. 12th అవును, అంతే కదా, హాస్పిటల్లో చనిపోయింది. సో తెలుగులో నాకు తెలిసి ఒకే ఒక పాట, రెండు పాటలు కాదండి, 3-4 పాడారు. తమిళ్లో పాడారు, పాడారండి. తెలుగు వరకు తెలుగులో కూడా పాడారండి. అదే 2 పాటలు పాడారు. మరి మనోళ్ళు అక్కడికి వెళ్ళి సాంగ్స్ పాడిన సింగర్స్ ఉన్నారు. మనోళ్ళు అంటే మనవాళ్ళు తీసిన సినిమాలకు అక్కడికి వెళ్ళి పాడారు. కొన్ని లేదు, స్ట్రైట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. స్టేట్ సినిమాలు ఉన్నా కూడా అండి అందుకే అప్పుడప్పుడు పాడిస్తారు. రెగ్యులర్ గా పాడాలంటేనంటే బోర్డంత ఖర్చు. ఒక పాటకి వీళ్ళ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు ₹1,00,000 అవుతాయి. మీకు ఎట్లా రికవర్ అవుతాయి? మ్యూజిక్ క్యాసెట్లు అమ్మినా కూడా, రికార్డులు అమ్మినా కూడా అంతంత కాస్ట్ రాదండి. అంచేత ఊళ్ళోనే ఉండాలి వాళ్ళు, పాడేవాళ్ళు ఎప్పుడు కూడా ఊళ్ళో ఉంటేనే మన బడ్జెట్లో సరి అవుతుంది. తర్వాత వాళ్ళకి రెమ్యునరేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మనలాగా కాదు. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మన ఫిమేల్ సింగర్స్ కూడా పాడిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడప్పుడునండి వీళ్ళలాగా పాడారు, 1-2 కొన్ని ఎక్కువే ఉన్నట్టు. ఎక్కువే ఏం లేదండి, ఎక్కువేం లేదు. అప్పుడప్పుడు పాడారు అంతే. ఎల్లారేశ్వర్ గారు కొన్ని పాటలు, సుశీల్ గారు కొన్ని పాటలు, జానకి గారు కొన్ని పాటలు, చిత్ర గారు కొన్ని పాటలు. వీళ్ళు ప్రోగ్రాంలు కూడా ఇచ్చారు. బాలు గారు తీసుకెళ్లారు ఎక్కడికి, చిత్ర గారిని. బాలు గారు ఎక్కువ పాడారులేండి. అయ్యయ్యో, బాలు గారిని బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు. నాతో దుమ్ము దులిపేశాడు. బాలు గారు పర్ఫెక్ట్ గా 700 పాటలు పైన పాడారండి ఆయన అక్కడ. సూపర్ హిట్ పాటలు. అదే మరో చరిత్ర హిందీలో తీసినప్పుడు ఎక్ దుజేకి లియే పాడారు. ఇప్పుడు మనం ఈవిడ గురించి మాట్లాడితే, ఈవిడ కూడా ఇండియా అంతా పాపులర్. ఈవిడ ఇండియా కాదు, మొత్తం వరల్డ్ అంతా పాపులర్ ఈవిడ వాయిస్. అంటే యూత్ ని అలాగా అల్లలల్లలాడించేసింది ఆవిడ పాటలతోటి. దమ్మరదం మితు జయగం. దేవానంద్ గారు భయపడిపోయి ఈ పాట పెట్టొద్దండి అన్నాడు. కాదు, ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పేసి అది సూపర్ హిట్, డూపర్ హిట్ అయిపోయింది. యూత్ ని అల్లలాడించి. లాస్ట్ వర్డ్స్ కోసం, వర్డ్స్ కాదని పాడే విధానం, మత్తు, వాయిస్ లో మత్తు. ఆజా ఆజా మై హూ ప్యారు తేరా అల్లా అల్లా తేరా ఓ ఆజా ఓ ఆజా ఓ ఆజా. ఇది దీనికోసం ఆశా భోన్స్లే. ఏమండి, తర్వాత అన్నదమ్ముల అనుబంధం అని మనం ఎన్టీఆర్ గారు తీశారు కదా, అది హిందీలో, హిందీ చిత్రానికి రీమేక్ అది. తర్వాత చురాలియా హై దిల్ కో ఇక్కడ మురళీమోహన్తో అనుకుంటా పాట. ఏమండి పాట. తర్వాత పియతూ అబ్ తు ఆజా లాదే కేరళంలో. తర్వాత తేశ్రీ మంజిల్లో సూపర్ హిట్ సాంగ్స్. ఏది ఆర్డి బర్మన్ దాంట్లో, ఓ హసీనా జుల్ఫో వాలే జానే జహా జుల్కో వాలే జుల్కే జిసా మెహఫిల్ మెహఫిల్ హే సమా లలా లలా లలా. ఓకే, మాటలు రావట్లేదు, ఏమనుకోవద్దు మీరు, ట్యూన్ మాత్రం కరెక్ట్. తర్వాత ఇలాగ ఎన్ని పాటలు మత్తు కలిగించే పాటలు పాడారు. మత్తు కలిగించే యువతని హుషారెక్కించే పాటలు పాడారు. ఆవిడలో విశేషం ఏంటో చెప్పండి, 90 years వరకు యాక్టివ్గా పాడిన సింగర్ ఆవిడ ఒక్కతే, నో బడీ ఎల్స్. 90 years వరకు హుషారుగానే ఉన్నారు ఆవిడ. 80 years లో మదర్గా యాక్ట్ చేశారు మరాఠీ సినిమాలో. కానీ 90 years అప్పుడు కూడా సింగింగ్ బాగానే వచ్చింది. అయితే సింగింగ్ తెచ్చుకునే పాట, నా మైండ్ పాడిస్తుంది, నేను వాయిస్తో పాడతానని చెప్పారు ఆవిడ. 90 years వరకు స్టేజ్ మీద. తర్వాత చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆవిడ. మనసు యాక్టివ్, ముందు మనసు యాక్టివ్. ఏమండి, ఈవిడ మంగేష్కర్ గారి కుటుంబం అంటే
మొత్తం వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు. ఆ, ఏ? ఉమ్, మరాఠీ సింగర్ దీనానాథ్ మంగేష్కర్ గారి కుటుంబం వీళ్ళు. ఉమ్, మరాఠీ సింగర్ దీనానాథ్ మంగేష్కర్ గారి కుటుంబం. ఓకే. ఆ, భార్య పేరు దీనానాథ్ మంగేష్కర్ భార్య పేరు షేవంకి. ఉమ్, ఏమండి, ఉమ్, ఈయన క్లాసికల్ సింగరు, మరాఠీ క్లాసికల్ సింగరు. ఇదే ఆధారం, సంగీతమే వీళ్ళ కుటుంబానికి ఆధారం. డోంట్ ఫర్గెట్, ఉమ్, ఉమ్, సంగీతమే వీళ్ళ కుటుంబానికి ఆధారం. ఓకే. ఏమండి, వీళ్ళకి 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఓకే. 4 అమ్మాయిల్లో లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్, ఆశాలత మంగేష్కర్, ఇప్పుడు ఆశా భోన్స్లే. ఓకే. తర్వాత హృదయనాథ్ మంగేష్కర్, ఆయన ఇది. ఇప్పుడు మీనాను ఈ హృదయనాథ్ మంగేష్కర్ మ్యూజిక్ డైరెక్టర్గా సెటిల్ అయిపోయారు. ఉమ్, మిగతా వాళ్ళందరూ, మిగతా ఆశా భోన్స్లే, లతా మంగేష్కర్, వీళ్ళిద్దరూ సింగర్స్గా వచ్చారు. ఓకే. ఇది ఫ్యామిలీ డివిజన్. ఉమ్, ఉమ్, ఏమండి, ఇది అయిన తర్వాత సంగీతమే ఆధారం, లేకపోతే ఫుడ్ కూడా లేదు వీళ్ళకి. ఏదో ప్రోగ్రాంలు ఇవ్వటం, వెళ్ళి ఊరికి వెళ్ళటం, డబ్బులు తేవటం, పిల్లల్ని పోషించటం. 5 పిల్లలు మరి పోషించాలి కదా, ఇది చేస్తారు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో 9వ ఏట ఆశాకి, మనం ఆశా భోన్స్లే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ గురించి, ఆవిడ వయసు చెప్తున్నాను. ఏమండి, ఆశా భోన్స్లేకి 9 ఏళ్ల వయసులో ఫాదర్ మరణించాడు. ఉమ్, ఫాదర్ మరణించేటప్పటికి వీళ్ళకి ఆధారం లేకుండా పోయింది. అప్పటి వరకు పూర్ణాలు ఉన్నారు. అప్పుడు దాదాపు 1940s కదా, కొల్హాపూర్లో షూటింగ్లు జరుగుతూ ఉండేవి. రికార్డింగ్లు కానీ, ఇది కానీ, స్టూడియోస్ కానీ కొల్హాపూర్లో ఉండేవి. మనకు తెలుసు, పాత వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, ఉమ్, మన తెలుగు వాళ్ళ గురించి కూడా. అప్పుడు కొల్హాపూర్ షిఫ్ట్ అయింది. ఓకే. ఏది, ఈ ఫ్యామిలీ మొత్తం. ఏం చేత పాటలు అక్కడ, ఏ పాటలు పాడాలన్నా అక్కడ రికార్డింగ్స్ అన్నీ అక్కడే. కొల్హాపూర్లోని షూటింగ్స్, రికార్డింగ్స్ అన్నీ అక్కడే అయ్యేది. ఆ తర్వాత ఆ కొల్హాపూర్ పార్ట్ అయిపోయిన తర్వాత ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. బొంబాయికి, అప్పుడు బొంబాయికి షిఫ్ట్ అయిపోయి పాటలే జయంగా, పాటలు ఈవిడ వాయిస్ కూడా బాగుంటుంది, లతా మంగేష్కర్. ఈ ఇద్దరు పాటలు పాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీళ్ళు ఈ ఆడపిల్లలిద్దరే ఆధారం, ఇది మనం తెలుసుకోవాలి. ఉమ్, ఈ ఆడపిల్లలిద్దరే, తండ్రి పోయాడు కాబట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు తమ్ముడిని హృదయనాథ్ మంగేష్కర్ని వీళ్ళే బ్రాటప్ చేశారు. ఉమ్, ఇందులో లతా మంగేష్కర్ గారికి కాస్త మంచి పేరు వచ్చింది. ఓకే. అవకాశాలు కూడా ఎక్కువ. ఆవిడ వాయిస్ని బాగా గుర్తించారు బొంబాయిలో, ఆవిడకి అవకాశాలు ఎక్కువ. కానీ ఆశా భోన్స్లేకి అసలు రావట్లేదు. 10 ఏళ్ల వయసులో మరాఠీలో ఒక పాట పాడింది ఈవిడ, 10 ఏళ్ల వయసులో. 15 ఏళ్ల వయసులో హిందీ సినిమాలు పాడింది ఈవిడ. ఎవరు, ఆశా భోన్స్లే గారు. ఉమ్, ఆ భోన్స్లే రావడానికి ఆశా మంగేష్కర్ ఎప్పుడు వరకు, భోన్స్లే ఎప్పుడు చెప్పకూడదు, రైట్. నేను తప్పు చెప్పాను. భోసాల్ అనేది తర్వాత వస్తుంది. ఉమ్, ఆశా మంగేష్కర్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంతే వరకు, ఉమ్, నేను చెప్పేంత వరకు. ఉమ్, ఉమ్, ఏమండి, ఈ ఆశా మంగేష్కర్ ఏమైంది, ఇప్పుడు భూపేన్ హజారికా అని సింగర్ ఉన్నాడు అక్కడ, గొప్ప ఒక సింగరు, తెలుసు మనకి. ఈ మధ్యనే చనిపోయారు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్. కిషోర్ కుమార్ గారు, వీళ్ళిద్దరితోటి హిందీ సినిమాలు పాడింది. ఉమ్, కానీ ఇందులో ఉన్న చిక్కేది ఏంటంటే, లతా గారేమో ఏ గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ లతా గారిని చూజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈవిడికేమో బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు. ఉమ్, అంటే ఇప్పుడు మనం ఓటీటీ సినిమాలు ఉంటాం చూసారా, అదే. అలాంటి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి ఈవిడికి. అంటే అన్ని సినిమాల్లో అందరూ పాడతారు కదా, ఈవిడికి వచ్చేటప్పటికి బీసీ గ్రేడ్ సినిమాలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేసిందంటే, ఒక మేనేజర్ని పెట్టుకుంది దీనికి, ప్రమోషన్ కోసం అంటే వెళ్ళి పాటలు బుక్ చేసుకురావడానికి. అలా కొంతకాలం బుక్ చేసిన తర్వాత, ఇదైన తర్వాత 16వ ఏట ఇక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవుతుంది. అక్కలాగా నేను పాడలేకపోతున్నాను, అక్కలాగా నా వాయిస్ లేదు, అక్కలాగా నేను ఇచ్చేయలేకపోతున్నాను, నాకు ఇక ఇది ఉండదు, ఏం చేయాలో తెలియట్లేదు అనే డిప్రెషన్లో కూడా ఉండిపోయింది ఆవిడ. అటువంటి టైంలో ఒక మేనేజర్ని పెట్టుకుంది ఆవిడ. మేనేజర్ని పెట్టుకున్న తర్వాత ఈ సినిమాలే, బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలే ఏదొస్తే, అక్కేమో ఏ గ్రేడ్ చేస్తున్నారు పెద్ద పిక్చర్లు, ఈవిడేమో ఈ సినిమాలు చేస్తూ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో పోషిస్తున్నారు అందరినీ. అంటే ఇద్దరు బాధ్యత వహిస్తున్నారు. అప్పుడే ఈ డిప్రెషన్లో ఒక తప్పు చేశారు ఆవిడ, ఆశా భోన్స్లే గారు. ఒక బ్రహ్మాండమైన తప్పు చేశారు. ఏం తప్పు చేశారంటే, తన మేనేజర్గా ఉన్న భోసాలని వివాహం చేసుకున్నారు, లేచిపోయి. బ్రహ్మాండమైన తప్పు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ
ఆ, చాలా సంగీత ప్రధానమైన సంప్రదాయమైన కుటుంబం అండి. ఆ. చాలా పద్ధతి గల కుటుంబం. పద్ధతిగానే పెంచారు ఆడపిల్లలందరినీ. అందుకే ఈవిడ చేసిన తప్పుల వల్ల నేను అనుకోవటం, ఎవరి అభిప్రాయం కాదు, నేను అందుకే పెళ్లి మీద విముక్తి వచ్చిందేమో లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. ఓకే ఓకే. ఇక భోసాలు అనేవాడు పాటలు వెళ్ళటం, వెళ్ళిపో మా ఆశా భోన్సల్ని పంపించడం, పొద్దున్నే పంపించడం. ఎలాగంటే ఇక్కడ వీళ్ళు బాంబేలో ఎలా ఉంటారంటే ఈ అవకాశం లేనప్పుడు సెంటర్లో ఉండరు, ఒక దాదాపుగా 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ లోకల్ ట్రైన్లో వెళ్ళి రికార్డింగ్స్కి అటెండ్ అవుతారు వీళ్ళు. అలాగే దాదాపుగా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళి అటెండ్ అయ్యి రకరకాల థియేటర్లు తిరగాలి. రోజుకి 6 పాటలు పాడేవాడు. ఓకే. పాటలు పాడించేవాడు ఈయన. పాటలు పాడటం కంటే ఈయనే తెచ్చి పాడించేవాడు. ఎవరో ఈ భోసాల గారు. ఓకే ఓకే. అంటే మేనేజర్ ఉన్నాడు కాబట్టి. భర్త అప్పుడు అదేలే, కానీ పోస్ట్ అదే కదా మేనేజర్. పోస్ట్ అయినా కూడా ఇప్పుడు భర్త కదండి. అదే ఇప్పుడు మరీ ఎక్స్ట్రా చేశాడు ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ తను పని చేయటం మానేశాడు. ఇంకా ఈవిడికి మేనేజర్ ఎందుకు చేస్తాడు ఆయన? తను పని చేయటం మానేసి ఆవిడ డబ్బులు తేవటం, నైట్ ఇతను తాగి పడుకోవటం, వీళ్ళు సంపాదించటం, వాళ్ళు అనుభవించటం. అలాగా వరుసగా 16వ సంవత్సరంలో పెళ్లి చేసుకుందండి. 16, 17, 18 3 సంవత్సరాలు 3 పిల్లలు కంది. పిల్లల్ని పోషించాలి ఒక పక్కన. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళకి ఇది లేకుండా కూడా పని మనిషిని పెట్టి ఇవి రికార్డింగ్స్కి వెళ్ళాలి. తర్వాత ఒక పక్కన గృహహింస వీళ్ళ దగ్గర. ఈ భర్త టార్చర్ చేసేవాడు నైట్స్. రాగానే ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏంటి ఇంత లేట్ అయింది ఏంటి, ఈవిడ 100 కిలోమీటర్లు దాటి లోకల్ ట్రైన్లో రావాలి, ఇంత లేట్ అయిందేంటి, ఏంటి మ్యూజిక్ డైరెక్టర్తో ఏమైనా కనెక్షన్ పెట్టుకున్నావా, ఇలా టార్చర్ భరించింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక నీతో నా వల్ల కాదు అని చెప్పేసి పిల్లలందరిని 3 తీసుకుని వచ్చేసింది. పిల్లల్ని తీసుకుని వచ్చేసింది. ఈ పెళ్లి జరిగిన తర్వాత లతా మంగేష్కర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వ్యతిరేకించారు కదా. లతా విపరీతంగా కోప్పడింది. అసలు ఆశ అనేది నాకు చెల్లెలే కాదు అన్న రీతిలో ఆవిడ అంటే అంత బాధపడింది ఆవిడ. ఓకే ఓకే. ఒక మేనేజర్ని ఒక సెక్రటరీని చేసుకుని పెళ్లి చేసుకుని అసలు ఏం కర్మ, అసలు మేమంతా లేవా, మేము చేయమా పెళ్ళిళ్ళు అని బాధపడ్డారు ఆవిడ లతా మంగేష్కర్. ఎందుకంటే మరి తల్లిదండ్రులు లేనప్పుడు పెద్ద దీది అంటారు కదా ఆవిడ. మొత్తం అందరినీ పైకి తీసుకొచ్చింది ఆవిడ. తర్వాత ఆవిడ బాగానే ఉంది. ఏమండి ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ అవే సినిమాలు వస్తున్నాయి. మాటికి అక్కలాగా నేను పాడలేను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి చాలా బాధపడుతుంది. అప్పుడు ఓపీ నయ్యర్ గారి దృష్టి ఈ అమ్మాయి వాయిస్ మీద పడింది. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇంతవరకు ఏ గ్రేడ్ సినిమాలు తెలియదు. ఏ గ్రేడ్ సినిమాలని లతగారు చేస్తున్నారు. ఓపీ నయ్యర్ గారి దృష్టిలో పడింది ఒకసారి. దృష్టిలో పడిన తర్వాత ఆవిడకి ఏంటంటే ఓపీ నయ్యర్ గారికి ఎలాగ కనెక్షన్ వస్తుందో తెలుసామండి వీళ్ళకి. ఇప్పుడు లతా మంగేష్కర్ గారిని కాల్ షీట్ రమ్మని అడిగారు అనుకోండి, ఆవిడ ఖాళీ లేదు, నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్ పాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు దే విల్ సెర్చ్ ఫర్ అనదర్ సింగర్. సో ఇలా అన్నప్పుడు ఓపీ నయ్యర్ గారి దగ్గర చేరారు. ఓపీ నయ్యర్ గారి దృష్టి పడింది. ఆయన బ్రహ్మాండమైన ఏ గ్రేడ్ సినిమాలన్నీ నయాదౌర్తో సహా పాటలు పాడించాడు ఆయన. నయాదౌర్ అంటే దిలీప్ కుమారు, వైజయంతిమాల. ఇంతవరకు ఈవిడ పాడలాగా ఏది ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమాలే పాడారు ఆవిడ. కానీ అసలు మనం అనుకుంటాం కానీ మంచి కిక్కిచ్చే సాంగ్స్ అవన్నీ. అప్పుడు కాదండి, ఆ తర్వాత ఓపీ నయ్యర్ వచ్చిన తర్వాత, ఆర్డి బర్మన్ వచ్చిన తర్వాత అప్పుడు పాటలు కూడా నార్మల్ పాటలే. అసలు మీకు ఇప్పుడు నేను పాడిన పాటలన్నీ కూడా ఓపీ నయ్యర్ గారు వీళ్ళు వచ్చారు. ఆర్డి బర్మన్ వచ్చిన తర్వాత ఓపీ నయ్యర్ కంటే కూడా ఆర్డి బర్మన్ వచ్చిన తర్వాత ఎక్కువ ఇదైంది, పేరు వచ్చింది. ఈ పాటలన్నీ ఆర్డి బర్మన్ ఓపీ నయ్యర్ చేసినాయి. రాజ్ కపూర్ సినిమాలు చేశారు కదా ఆయన. క్యారవాన్లో హెలెన్ పాట అసలు విపరీతమైన థియేటర్లో గంతులండి. అలాంటి పాటలు పాడిన తర్వాత షమ్మీ కపూర్ తీసరి మంజులు, ఇది ఎవరో మర్చిపోలేరు పాటలు. ఆజా జా
మై హూ ప్యార్ తెరా. ఉమ్. తర్వాత షమ్మీ కపూర్ ఇంకో సాగు ఉంది షర్మిల ఠాకూర్తో, దీవానా ఇష్క్ అంబర్ కే నీచే, అలా ఒకటి ఉంది. తర్వాత ఇక తెలుగులో కూడా చెప్పుకోవాలి, మనం తెలుగు చెప్పుకోకుండా మనం అటు వెళ్ళిపోయాం. అదే ఏమండి తెలుగులో పాలు నీళ్ళు అనే సినిమాలో జయప్రదకి సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడించాం. ఇది మౌన గీతం ఒక మూగరాగం పాడింది పెళ్ళుబుకి కళ్యాణి రాగం, పాడింది పెళ్ళుబుకి కళ్యాణి రాగం. మంచి పాట అది. పాట పిల్లోడిని ఆడిస్తూ విజిపిలో తీసాం. ఓకే ఓకే. తర్వాత వేటూరు గారు రాసిన, బాలు గారు బాగా మెచ్చుకున్న పాట చిన్ని కృష్ణుడిలోది. అమెరికాని చూపిస్తూ ఒక పాట పాడతారు, సప్తసాగర గీతం వెలుగు నీడల వేదం. సప్తసాగర గీతం అంట, వెలుగు నీడల వేదం అంట. ఈ అమెరికాని చూపిస్తూ చేశారు. ఓకే. సాగని పయనం, సాగని పయనం, ఇలా కళ కళ కౌగలించే కళ అంటూ కళ, తను కలగన్న కళ ఇప్పుడు కౌగిల్లోకి వచ్చిందంట. ఇది ఓకే దాని అర్థం, మీనింగ్ అది. అంచేత అమెరికా అంతా తిరుగుతూ, ఇది ఎగ్జిబిషన్ ఆఫ్ అమెరికా మొత్తం చూపిస్తూ పాట ఇది పాడిన తర్వాత శంభగమే శంభగమే తమిళ్లో ఇలాంటి పాటలన్నీ మంచి పాటలు పాడారు ఆవిడ. ఏమండి ఇలాగ పాస్తుండగా ఇక ఓపీ నయ్యర్ గారు తో ఒక విధంగా సహజీవనం ఇక మొత్తం ఎంకరేజ్ చేశాడు ఆయన. బిఆర్ చోప్రా గారి పాటలు, బిఆర్ చోప్రా గారు అంటే టాప్ మోస్ట్ డైరెక్టర్, అందరూ తెలిసిందే. ఏమండి బిఆర్ చోప్రా గారి పాటలు, ఇవి నయాదవ్, ఇవన్నీ ఈ ఏ గ్రేడ్ సినిమాలన్నింటిలోనూ ఈవిడ పోటీగా పాడించేశాడు మొత్తం ఓపీ నయ్యర్ గారు. ఓపీ నయ్యర్ గారు దాదాపుగా 10 సంవత్సరాలు ఈవిడికి లైఫ్ ఇచ్చేసాడు. అంటే ఒక సినిమాలో 11 పాటలు ఉంటే 10 పాటలు ఆశా భోన్సలే పాడేది. న్యాచురల్ కదా, ఒక ఇష్టమైనప్పుడు. సరే ఆవిడ ఇదైపోయింది. ఇదే అయిపోయిన తర్వాత 72లో ఓపీ నయ్యర్ గారు సెపరేట్ అయిపోయాడు. కారణం మనం విఠలాచార్య గారి గురించి చెప్పుకున్నాం కదా ఒకసారి. ఆయనకి జాతకం తెలుసు ఓపీ నయ్యర్ గారు. విఠలాచార్య గారి జాతకం గురువు చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడు పోతారో కూడా ఆయన తెలుసు. ఈ ఓపీ నయ్యర్ గారికి జాతకం వల్ల ఉంది. 72లో నేను మా ఇద్దరికి ఎడబాటు ఉంటుంది అని తెలుసుకున్నాడు జాతకం ద్వారా. ఆశా భోన్సలేకి నాకు నేను విడిపోవాల్సి వస్తుంది, ఆశా భోన్సలే నేను దూరం కావాల్సి వస్తుందని చెప్పేసి, ఆయనకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు అప్పటికి, కోపంగా ఉన్నారు. ఆశా భోన్సలే ఏదో తిరుగుతున్నందువల్ల, వెళ్తున్నందువల్ల వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. పిల్లలు కానీ భార్య కానీ, మొదటి భార్య కానీ పిల్లలు కానీ. అది అయినా వాళ్ళు లెక్క చేయకుండా ఇచ్చేసారు వాళ్ళు. శాపనార్థాలు గేపనార్థాలు మామూలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈయన తర్వాత ఇక ఆయన ఫస్ట్ ఇంటికి ఈ దూరం అయిపోయాడు, కానీ ఫస్ట్ ఇంటికి వెళ్ళటం మానేశాడు ఆయన. 79లో ఈ 4-5 సంవత్సరాలు గడిపేసిన తర్వాత 79లో ఆయన ఇంటి నుంచి దూరం అయిపోయాడు. ఎస్ట్రాంగ్డ్, ఓపీ నయ్యర్ ఎస్ట్రాంగ్డ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అంటే దూరం అయిపోయాడు. అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఏమండి ఓపీ నయ్యర్ గారు తన ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయి ఇక ఫ్యామిలీ సంబంధం లేకుండా సెపరేట్ ఒక రూమ్ తీసుకుని ఉన్నాడు ఆయన. ఫ్యామిలీని సెపరేట్ అయిపోయాడు. ఇప్పుడు ఈవిడి సచిన్ దేవ్ బర్మన్ కూడా ఆయన ఎస్డి బర్మన్ అంటే దేవానంద్ గారి పెర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్డి బర్మన్ అండి. దమ్మార దమ్ము ఇవన్నీ ఆయనే చేసింది. ఆ కొడుకు ఆర్డి బర్మన్ హయాం వచ్చేటప్పటికి ఆర్డి బర్మన్ తీసుకున్నాడు ఈవిడ్ని. ఆశా భోన్సలే వాయిస్ బాగా నచ్చింది. ఆయనంతా వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్లో ఇంతవరకు వెస్టర్న్ ఈవిడ రాలా ఇంతవరకు. ఈ ఆర్డి బర్మన్ వచ్చిన తర్వాత నువ్వు ఒక పాట, ఈ ఆజా ఆజా పాట లేదు, అది ముందు పాడమన్నాడు ఆయన. పాడమంటే నేను పాడలేనండి ఆవిడ.
నాకు రాదు, నేను పాడలేను సార్ అని చెప్పింది. అని చెప్తే నేనుండగా నీకు ఎందుకు పాడలేవు రా అని చెప్పి 10 రోజులు రిహార్సల్ చేయించి ఆ పాట నువ్వు పాడగలవని పాడించి పాడించాడు. ఆజా ఆజా మై హూ ప్యార్ తెరా ఆజా ఆజా ఆజా. ఈ చెడుకులన్నీ ప్రాక్టీస్ చేసింది బాగా 10 రోజులు. ముందు రాలా. ఇవన్నీ సాంప్రదాయ గీతాలు పాడుకున్నారు వీళ్ళు, ఇంతవరకు సంగీతకారులు కుటుంబం. అక్కడి నుంచి ఇక వరుసగా ఆర్డి బర్మను పైకి లేపిస్తాడండి. ఆర్డి బర్మన్ ఓపీ నాయర్ కంటే ఓపీ నాయర్ సంప్రదాయ గీత డ్యూయెట్లు అవి పాడారండి. ఈయన మాత్రం అసలు మొత్తం యూత్ పాటలే మొత్తం. కేరళ ఇవన్నీ తీసరి మంజులు, ఈయన ఎవరో షమ్మీ కపూర్ తోటి ఆశా పరేఖ్ పాటలు, ఆశా పరేఖ్ ఈవిడే పాడేది. ఓకే ఏమండి ఇలాంటి సూపర్ దీంట్లో కెరీర్లో వెళ్ళిపోతుండగా ఇంతకుముందు ఒక మాట చెప్పాలి. ఆవిడ ఓపీ నాయర్ దగ్గర బాధపడేది. ఈ దీనికి ముందు కనెక్షన్ అయిన తర్వాత ఓపీ నాయర్ దగ్గర నేను అక్కలాగా పాడలేకపోతున్నాను, నాకు అవకాశాలు రావంది. అవును, నువ్వు లత గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వే ఆశా వాయిస్సే. నీ వాయిస్ని మీదే నువ్వు నమ్మకపోతే ఎవరో వాయిస్ని నీతో పోల్చుకుంటావేంటి నువ్వు? నాకు ఆశా వాయిస్ కావాలి. అలాగే కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. అంచేత లతతో ఎప్పుడు పోల్చుకోబోకు. నువ్వే లతే, నాకు ఆశా వాయిస్ కావాలి. ఓకేనా, నేను లతను పెట్టలేదే అని కన్విన్స్ చేశాడు ఆయన. అంటే ఏడ్ చేసింది ఒకసారి, నాకు అక్కలాగా నాకు పేరు రావట్లేదు అది ఇది. అప్పుడు ఓదార్చాడు ఆయన. అది ఫస్ట్ ఇది. ఆ తర్వాత ఆర్డి బర్మన్ దగ్గరికి వచ్చింది ఆవిడ. ఈ లోపల 2 పిల్లలు చనిపోయారు. ముగ్గురులో ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి మిగిలాడు. ఈ లోపల ఒకళ్ళకేమో జ్వరం వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, అనారోగ్యంతోనే పిల్లలు చనిపోయారు. ఇంచేదంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళంటే పిల్లల ఆలనా పాలన శ్రద్ధగా ఉండదండి. అంచేత చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ ఏరియాలో, బాంబేలో. ఈ మదర్లీ కొంత తక్కువ ఉంటుంది అందులో. అక్కడ ఎక్కువ కూడా సర్వెంట్ మెయిడ్స్ మీద ఆధారపడి చేస్తూ ఉంటారు. అంచేత ఈ ఫీడింగు ఇదంతా కూడా చాలా తేడా వస్తుంది పిల్లలకి. ఏదైనా తల్లి చూసినట్టు కాదు కదండి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఆర్డి బర్మన్ ఇది ఉండటంలో ఆర్డి బర్మన్కి కొంచెం స్పీడ్ తగ్గింది. అక్కడ ఆర్డి బర్మన్ పెళ్లి చేసేసుకుంది ఈవిడ. ఓపీ నాయర్తో పెళ్లి చేసుకోలేదు, కానీ ఇదేంటంటే ఆయన జాతకం ప్రకారం పెళ్లి చేసుకోవాలి. ఆర్డి బర్మన్ పెళ్లి చేసుకుంది. సెకండ్ మ్యారేజ్, సెకండ్ హస్బెండ్ ఎవరంటే ఆర్డి బర్మనే. ఇది పెళ్లి కింద రాదు, ఓపీ నాయర్ సహజీవనం. ఆర్డి బర్మన్ మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ హస్బెండ్ ఏదైనా ఉంటే రికార్డు చూస్తే ఆయనకు ఆర్డి బర్మన్ అని ఉంటుంది. అలాగా ఆయన ఆర్డి బర్మన్ గారి తగ్గిన తర్వాత ఎస్డి బర్మన్ గారు పోయారు తండ్రి. అది పోయిన తర్వాత ఇది తగ్గింది, ఈయనకి సినిమాలు తగ్గినాయి. అంచేతంటే అంతవరకు స్పీడ్గా ఉన్న ఈ ఆర్టిస్టులు ఎవరో లేరు ఇప్పుడు. ఆ తర్వాత జనరేషన్ మారిపోయి, ట్రెండ్ మారిపోయి ఇదైపోయిన తర్వాత ఆ ఆర్టిస్టులకు తగినట్టుగా కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావటం, ఇది రావటం, ఆర్డి బర్మన్ గారికి విషయాలు తగ్గిన తర్వాత ఆయనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆయన కూడా, బర్మన్ గారు కూడా. ఎంచేదంటే వైభవంగా వెలిగిన ఇది కదా. ఈ ఆర్డి బర్మన్ని ఆశా గారు పెళ్లి చేసుకునేటప్పుడు తల్లి పూర్తిగా వ్యతిరేకించింది. సచిన్ బర్మన్ గారి భార్య ఏది ఆర్డి బర్మన్ ఆశా బర్మన్ పెళ్లి చేసుకోవడానికి అసలు సుతరాం ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన సపరేట్గా మళ్ళీ కాపురం పెట్టి ఇచ్చేసాడు ఆయన. ఏమండి ఈ పుట్టిన తర్వాత ఈ ఆర్డి బర్మన్కి సినిమాలు తగ్గిపోయినాయి. ఈ న్యాచురల్, అది ఇండస్ట్రీలో ఎవరికైనా సహజం. అది ఆయన డిప్రెషన్ ఉండగా ఈ ఆశాకి తగ్గిపోయింది అప్పట్లో. న్యాచురల్ కదా అది. వచ్చేటప్పటికి వీళ్ళిద్దరికి మళ్ళీ అపార్థాలు వచ్చినాయి. అపార్థాలు వచ్చి మళ్ళీ ఆర్డి బర్మన్ విడిగా ఉన్నాడు, ఆశా భోస్లే మళ్ళీ విడిగా ఉంది. కానీ విడాకులు తీసుకోలే. ఇది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విడాకులు మాత్రం అప్లై చేసుకోలే. వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి, అంటే జీవితం గమనంలో వీళ్ళిద్దరికి జీవితాన్ని నడిపించడంలో ఒక ఆర్థిక ఇబ్బందులు వచ్చి
ఆ అబద్ధాలకు దారి తీసి ఇద్దరు సెపరేట్గా ఉంటున్నారు. ఉమ్. ఎవరి జీవితాన్ని వాళ్ళు బతుకుతామని. ఓకే. ఎందుకంటే ఆవిడకి పిల్లలు ఉన్నారు కదా, ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఉమ్. ఆ పిల్లలు ఉండటంలో ఆ ఫస్ట్ కొడుక్కి ఆ పిల్లలు ఎలా చనిపోయారు చెప్తాను. పెరిగిన తర్వాత చనిపోయాడు ఒక కొడుకు. హేమంత్ కుమార్ అని పేరు పెట్టింది, మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఉమ్. హేమంత్ కుమార్ అని పేరు పెడితే అతను కూడా మ్యూజిక్ సైడ్ వెళ్తుండగా 2015లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఉమ్. హేమంత్ కుమార్ అని పేరు పెట్టి మ్యూజిక్ సైడ్ వస్తున్నాడు, అదే. వస్తుండగా క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. ఇక ఒక కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది, జర్నలిస్ట్గా పనిచేస్తూ. ఉమ్. ఇద్దరు బిడ్డలు అలా పోయారు. ఇక ఒకరు బిడ్డ ఉంటే ఆ ఆ మనవరాలు వీళ్ళు వాళ్ళతోటి ఇచ్చేస్తున్నారు అనమాట. ఉమ్. ఇది అయిపోయిన తర్వాత ఇక ఆశా భోన్స్లే గారికి ఇక ఏది వస్తే, ఏ ప్రోగ్రామ్ వస్తే అది పాడటం మాత్రం మనం ఆగలేదు. ఉమ్. ఉమ్. లతా గారికి ఈవిడికి పెద్ద పోటీ ఏంటంటే వాళ్ళిద్దరూ వచ్చినా కూడా, పాడినా కూడా, వాళ్ళిద్దరు కాంబినేషన్ పాడడం ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఉమ్. లతా గారు ఉన్నారనుకోండి, ఇలాగ ఇప్పుడు ఇలా ఆశా ఇక్కడ ఉంటే ఇలా పాట పెట్టుకుని పాడేది ఆవిడ. ఓకే. ఓకే. లతా గారు అంటే చూడటం కూడా ఇష్టం లేదు. చూడటం కూడా ఇష్టం లేదు. మనకి జ్యోతిలక్ష్మి జయబాలు ఉన్నారు అలాగా, ఉమ్. ఎవరి పార్ట్ వాళ్ళు పాడుకుని వెళ్ళిపోయింది. ఉమ్. ఏమండి, ఇది అయిన తర్వాత ఇక ఏజ్ గడిచే కొద్దీ ఇక వాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా సెటిల్ అయిపోయారు. జైనబ్ అని మనవరాలు, ఆవిడ షీఈ్ వెరీ యాక్టివ్, యాపిల్ దేంట్లో పనిచేస్తున్నారు. ఉమ్. ఏమండి, ఇలా ఉండగా 2013లో ఒక మరాఠీ సినిమా మాయి అంటే తల్లి అనే సినిమాలో తల్లిగా యాక్ట్ చేసింది ఈవిడ, ఉమ్. నటనలో కూడా. ఓకే. ఓకే. ఏమండి, ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్లో పాడటం, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పాడటం, వయస్సుని గుర్తుపెట్టుకోకుండా పాడిన గాయనిమని ఒక్క ఆశా భోన్స్లే గారే. ఓకే. ఉమ్. వయసుని అసలు, అంటే లతా గారు కూడా పాడారు, అంటే ఈవిడంత కాదు. ఈవిడ అసలు వయసును గుర్తుపెట్టుకునేది కాదు, నేను ఎప్పటికైనా పాడగలను అని. రైట్. ఈవిడండి, మనం ఒక సాంగ్కు నామినేషన్ అవడం, ఆస్కార్ అవార్డుకి ఒక గొప్పతనం ఉందండి. నామినేట్ అయితే చాలు, అంటే వాళ్ళ దృష్టిలో పడ్డామని. రైట్. అంటే ఆ రేంజ్లో నామినేట్ అయ్యే రేంజ్లో పాట ఉందని అర్థమే కదండి. అవును. 39 సార్లు నామినేట్ అయ్యారండి ఆశా భోన్స్లే గారు. ఓకే. ఓకే. 39 సార్లు. అంటే లతా మంగేష్కర్ గురించి ఎన్నిసార్లు అయ్యో తెలియదు నాకు, ఆవిడ కూడా అయి ఉంటారు. తర్వాత BBC బెస్ట్ దీని కింద అవార్డు వచ్చిందండి ఈవిడికి. జీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈవిడికి ప్లేస్మెంట్ దొరికిందండి ఆవిడ. ఏమండి, ఆ తర్వాత ఇక అనేకమైన అవార్డులు, లెక్కలేని అవార్డులు. అంటే ఇక అవార్డుల గురించి చెప్పాలంటే ఒక ఎపిసోడ్ సరిపోతుంది. ఈవిడ ఎంచేతంటే దాదాపుగా అక్కడ బాలీవుడ్లో 12,000 పాటలు పాడటం అనేది రికార్డు అంటండి. ఈవిడ 12,000 పాడారు. బాలీవుడ్లో 12,000 పాటలు పాడటం అనేది ఒక లేడీ సింగరు, ఇక్కడ ఇంతమంది గాయనుల మధ్యలో అది రికార్డ్ అట్టండి. ఆవిడ గిన్నిస్ బుక్లో కూడా ఎక్కారట, విన్నాను నేను. 17 సార్లు మహారాష్ట్ర స్టేట్ అవార్డు వచ్చిందండి ఈవిడికి. ఏమండి, దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిందండి. తర్వాత పద్మవిభూషణ్ వచ్చిందండి. 17 సార్లు మహారాష్ట్ర స్టేట్ అవార్డు వచ్చిందండి. తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చిందండి. తర్వాత పద్మవిభూషణ్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఏమండి, తర్వాత మహారాష్ట్ర భూషణ్ అని కూడా వచ్చిందండి. పద్మవిభూషణ్తో అవార్డు అక్కడ క్రియేట్ చేశారు. తర్వాత 100 ఇన్స్పైరింగ్ ఉమెన్లో ఆశా భోన్స్లే గారు ఉన్నారండి. 100 ఇన్స్పైరింగ్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్లో ఆశా భోన్స్లే గారు ఉన్నారు. తర్వాత 2011లో ఈవిడ పాడిన పాటలకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు ఆశా భోన్స్లే గారు 2011లో. అప్పటికి అది ఆశా భోన్స్లే గారి అవార్డులు. ఇక స్టేట్ అవార్డులు మిగతా స్టేట్లు అన్నీ చాలా వచ్చినాయండి. భోజ్పూర్ అటు సైడు అవన్నీ కూడా చాలా అవార్డులు వచ్చినాయి. స్టేట్స్ అవార్డు, ఆల్ స్టేట్స్ అవార్డ్స్ ఇచ్చారండి వాళ్ళు. ఈవిడ రంగీలాలో ఊర్మిళా మటోండ్కర్ కూడా పాడారు ఆవిడ ఆశా భోన్స్లే గారు. ఇది 1996లో. దాదాపుగా 70-80 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. రంగీలాలో ఊర్మిళా మటోండ్కర్కి జాయియే జాయియే ఎంత బాగా పాడారు ఆవిడ, 70 ఏళ్ళ వయసులో అప్పుడు. ఏమండి, అట్లాగా అలా పాడిన తర్వాత ఈవిడికి 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయండి. ఉమ్మరావు జానికి నేషనల్ అవార్డు వచ్చిందండి. ఇజాజత్కి నేషనల్ ఇది వచ్చింది. ఏమండి,
తర్వాత లతా మంగేష్కర్ అవార్డు వచ్చింది. తర్వాత యూకేలో నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అవార్డు ఇచ్చారు యూకేలో. ఓకే. ఏమండి తర్వాత ఇక ఈ స్టేట్ అవార్డులు చాలా వచ్చినాయి. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈవిడ ఏమన్నారంటే నాకు అవార్డులు వద్దు, ఇచ్చేదంటే యూత్ని వచ్చే రాబోయే గాయనిముళ్ళకి అవార్డులు ఇవ్వండి, ఎంతకాలం నేనే ఉండి అవార్డులు తీసుకుంటూ ఉంటాను నేను, అది కరెక్ట్ కూడా న్యాయం కూడా కాదు, అంచేత నా పేరు అవార్డులో తొలగించండి అని చెప్పి డిక్లేర్ చేశారు ఆవిడ. చాలా అవార్డులు వచ్చినాయి ఆవిడకి. ఇక ఏమండి ఇలా అవార్డులు వచ్చిన తర్వాత ఇక చాలా హ్యాపీగానే మనవరాలతోటి చాలా హ్యాపీగా ఉంటుండగా ఇక వయసు రీత్యా అనారోగ్యం వస్తుంది కదండి. 92వ ఏట ఆవిడకి అనారోగ్యంతో హాస్పిటల్లో ఏప్రిల్ 11ని మొన్న ఈ నెలే ఏప్రిల్ 11ని హాస్పిటల్లో చేర్చారు మనవరాలు. చేర్చిన తర్వాత మనవరాలతో పోటీపడి డాన్స్ చేసేది ఈవిడ. జైనాబ్ అని ఒక వర్ష జైనాబ్ అనేది ఉంది ఏమండి. హాస్పిటల్లో చేస్తే ఒక్కరోజు ఉన్నారు. ఆ మర్నాడు అంటే కొన్నాళ్ళు పోతే ఆవిడకి బర్త్డే 93 నిండుతి 92 ఏటే 92 ఏళ్ళ కొన్ని నెలలతో ఆవిడ ప్రాణం ఇచ్చేసారు. తర్వాత మొత్తం అక్కడ ఇండస్ట్రీ అంతా బాగా అటెండ్ అయ్యారు, ఆవిడకి అంత్యక్రియలకు అటెండ్ అయ్యారు మొత్తం. అంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ రాలేదంట కానివ్వండి, మిగతా అమీర్ ఖాన్ వీళ్ళందరూ మొత్తం సెలబ్రిటీస్ మొత్తం వచ్చారు చూడటానికి కానీ అంత్యక్రియలు కానీ వచ్చారు. అంచేత విశేషం ఏంటంటేనండి లతా మంగేష్కర్ కూడా చాలా బాధపడుతూ చనిపోయారు లాస్ట్లో. ఆవిడ 92వ ఏట చనిపోయారు, చెల్లెలు 92వ ఏట చనిపోయారు. వీళ్ళు చూడండి కనెక్షన్. సంగీత కనెక్షన్ ఇది అక్కా చెల్లెల కనెక్షన్ కాదు, సంగీతం కనెక్షన్. అంచేత ఎవరి దారిలో వాళ్ళు సంగీతాన్ని ఉచ్చస్థాయికి తీసుకెళ్ళి, ఆవిడేమో భారతదేశ కోకిల కింద పేరు పొందారు ఆవిడ, ఈవిడేమో యూత్ ఐకాన్ కింద ఈవిడ గాయనిమణికి ఆశా భోన్స్లే గారు ఒక ఊపారు ఒక దశాబ్దం పాటు, ఆర్డి బర్మను వీటితో పాటు ఏమండి. అలాగా ఇద్దరు ఎవరికి వారు ఎవరి దీంట్లో ఎవరి జానర్లో వాళ్ళు ఇచ్చేసి సంగీత ప్రపంచానికి ఒక మణిదీపాలుగా వెలుగొందిన ఇద్దరు కూడా 92వ ఏట మరణించారు. అది విశేషం. ఆవిడికి 92 ఏళ్ళు, ఈవిడికి 92 ఏళ్ళు. కాకపోతే లతా మంగేష్కర్ ఏం చెప్పారంటారండి, నాకు పోలంత డబ్బు ఉంది బ్యాంకులో, కానీ హాస్పిటల్లో పడుకున్నాను. నేను ఎల్లంకంత కొంప ఉంది, హాస్పిటల్లో పడుకున్నాను. తర్వాత నాకు ఒక పెద్ద బెడ్ ఉంది, కానీ 6x4 బెడ్ మీద పడుకుని ఉన్నాను నేను. బోళ్ళంతమంది బోళ్ళంతమంది వంటలు చేస్తారు నాకు, కానీ ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ తింటున్నాను. అంచేత డబ్బు సంపాదించినంత మాత్రాన సుఖపడతారు అని అనుకోవటం అనేది పొరపాటు. అంచేత జీవితం జీవించేటప్పుడు మన పద్ధతిలో మన ఇదిలో మన ఒక డిసిప్లిన్గా ఇచ్చేసి డబ్బు కోసమే పనిచేయటం అనేది మానుకోవాలి. ఎవరైనా డబ్బు సంపాదించింది మేమేదో సుఖపడతాం అనుకున్నారు కదా, మేమేమి సుఖపడలేదు. అంచేత అంత్య జీవితం మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆవిడ ఒక మెసేజ్ పెట్టారు లతా మంగేష్కర్. అంచేత ఊరికి డబ్బు గురించి తాపత్రయపడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, ముందు ఆరోగ్యాన్ని కాపాడు. డబ్బు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని సంపాదించుకోండి ముందు, దానికి మంచిదని చెప్పేసి లతా మంగేష్కర్ అందరికీ మెసేజ్ ఇచ్చారు. ఆవిడ చనిపోలేదు. అంచేత అలాగా కాకపోతే 92 ఏళ్ళు బతకడం అనేది వాళ్ళ సంగీతమే బతికించింది లెక్క ప్రకారం. ఆవిడైతే మ్యారేజ్ చేసుకోలేదు. ఆవిడ ఒక విధంగా నేను అనుకోవటం ఏంటని చెప్తే ఈ ఆశా భోన్స్లే గారి వల్లే ఆవిడ పెళ్లి చేసుకోలేదేమో అని ఒక డౌట్ ఉంది నాకు. ఇది విరక్తి వచ్చింది ఉంటుంది ఆవిడ. ఈవిడ బాగానే ఉన్నట్టు కింద లెక్క ఆశా భోన్స్లే గారు. అటు ట్రావెల్ 16 ఏళ్ల వయసులో వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళ ఫ్యామిలీకి సంగీతం అసలు గొప్ప విద్వాంసుల ఫ్యామిలీ, అది అడ్జస్ట్మెంట్లు లేవు సార్ ఇందులో. తప్పే ఇందులో అడ్జస్ట్మెంట్ పర్వాలేదు, ఈవిడ బాగా పైకి వచ్చారు కదా,
ఇవన్నీ లేవు సార్. ఉమ్. ఒక తప్పటడుగు వేసిన తర్వాత అంచేతంటే లైఫ్ బాగుంటుందాం కాదు సార్, ఎలా ఉన్నాం అనేది ఎలా కావాలి ఉన్నాడు? మనకు. కాకపోతే ఏంటంటే కొడుకున్నాడు ఎవడికి ఆ, సపోర్ట్ గా, ఆ, ఆవిడకు వాళ్ళు కూడా లేరు. వాళ్ళు కూడా లేరు. లేరు. వాళ్ళు కూడా లేరంటే ఇక అదేనండి ఆవిడ చెప్పింది, ఉమ్. లతా మంగేష్కర్ చెప్పింది. అదే ఇప్పుడు నేను ఎవరో లేకుండా హాస్పిటల్లో పడున్నాను 6x4. అవును. ఆవిడ కొలతలు చెప్పారు, అదే ఆ బెడ్ మీద పడున్నాను నేను అన్నాను. రైట్. ఇది ఆశా భోంస్లే గారి చరిత్ర. ఏం చేతంటే ఒక చరిత్ర సృష్టించి మహా సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా సంగీతానికి ఊపిరి పోసి ఆక్సిజన్ పోసి వాళ్ళిద్దరూ చెరొక దారిలో పయనించి బాలీవుడ్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన గాయనిమణులు వీళ్ళిద్దరు. అందులో ఆశా భోంస్లే గారు కూడా ఒకళ్ళు.